చలో. ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు నేను వెంటనే చేసే 2 ఐటెమ్స్ చింతపండు రసంతో కోడిగుడ్డు కూర, లేదంటే టమాటా పచ్చడి చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్, ఎగ్స్ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్ పొట్టు తీసేసి నైఫ్‌తో లైట్‌గా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 2 స్పూన్ల సాల్టు అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 కప్పు వాటర్, ఈ 2 మంచిగా కలుపుకొని ఆ వాటర్‌ని ఇందులో వేయాలి. తర్వాత అర కప్పు నార్మల్ వాటరు, 3 స్పూన్ల కారం, కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఎగ్స్‌ని వేసుకోవాలి. డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి కుక్ చేయాలి. అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంత బావుంటుందో! మనం ఇందులో కనీసం బిర్యానీ మసాలా గానీ, లేదా కనీసం జీలకర్ర గానీ ఏమీ వేయలేదు. అయినా ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ముఖ్యంగా ఇది మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేయండి. ఇంకా వాళ్ళెప్పుడు ఆ వంటని అంత బాగా చేసావమ్మా నువ్వు అని అనాల్సిందే. మొన్న అమ్మ వాళ్ళొచ్చినప్పుడు గూడా సేమ్ ఇలాగే చేశాను. చికెన్ ఫ్రై చేశాననమాట. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.